ఆధ్యాత్మిక సుధాసాగరం మహాశివరాత్రి ప్రత్యేక మణిహారం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. లింగ రూపంలో ఉన్న ఈశ్వరుణ్ణి దర్శించుకుంటే గనక మనకి శివధ్యానంతో మనసు పులకరించిపోతుంది. అందుకే ఆ దేవదేవుణ్ణి క్షేత్రాలు ఆలయాల్లోనే కాకుండా ఇంట్లో కూడా నిత్య పూజలు చేస్తూ ఉంటాం. కానీ చాలామందికి ఎన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి. శివ పూజ ఎలా చేయాలి, శివలింగాన్ని ఎలా పూజించాలి, అసలు శివలింగాన్ని ఇంట్లో ఉంచుకోవచ్చా వంటి సందేహాలు వేధిస్తూ ఉంటాయి వారిని. ఈ నేపథ్యంలో శివలింగ ఆరాధనకు సంబంధించి ప్రేక్షకులు ఈమెయిల్స్ అలాగే ఉత్తరాల రూపంలో సందేహాలు మాకు పంపించారు. వాటిని నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు రామాయణ ప్రవచన సుధాకర డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. నమస్కారం గురుగారు. మొదటి ఉత్తరం చూద్దాం గురుగారు. రాజమండ్రి నుంచి సూర్యం గారు రాస్తున్నారు. ఇంట్లో శివలింగం ఉండవచ్చా అని అడుగుతున్నారు. వివాహాన్ని చేసుకున్నారు, ఎవరైనా చేసుకోబోయే ముందు ఏం ఆలోచిస్తారు? పుట్టబోయే సంతానానికి తగినటువంటి ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు, అలాగే ఒక కొత్త వ్యక్తి మన ఇంట్లో ప్రవేశించారు కాబట్టి నెలకింత చొప్పున ఖర్చు అవుతుంది కాబట్టి ఆ ఖర్చుని తట్టుకునేందుకు, వాడికి ముందు నాటికి చదువు వ్యవహారం అంతా వస్తుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసేందుకు తగినటువంటి ద్రవ్యం నేను సంపాదించగలనా, సంపాదించి ఉన్నానా అని ఆలోచించుకుని కదా ఎవడైనా వివాహం చేసుకుంటాడు. ఏమీ ఆలోచించకుండా ఇదిగో 23 ఏళ్ళు వచ్చాయి కాబట్టి పెళ్లి చేయమన్నారు కాబట్టి చేసేసుకుంటున్నాను అని ఎవడో చేసుకోడు. అలాగే ఏదైనా ఒక శివలింగాన్ని ఇంటికి తెచ్చుకోబోయే ముందు రోజు ఆ శివలింగానికి నేను అభిషేకాన్ని చేయగలిగిన సమర్థత కలిగిన వాడినేనా, నాకేమైనా శివలింగానికి అర్చన కానీ అభిషేకాన్ని చేయడానికి కావలసిన మంత్రాలు నాకు వచ్చా, ఆ విధానం ఏమిటో నాకు తెలుసా, పోనీ నేర్చుకునేటటువంటి అవకాశం నాకుందా, సమయం ఉందా, ఇంతకుముందు నేర్చుకుని మానేసి ఉంటే మళ్ళీ కొనసాగించగలిగిన సమయం ఉందా అని ఇలా ఆలోచించుకొని తెచ్చుకోవాలి తప్ప శివలింగాన్ని అక్కడ ఏదో శివలింగాలు అలా ఇచ్చేస్తున్నారు కానీ పట్టుకొచ్చేసి ఇంట్లో పెట్టుకుని ఆ తర్వాత శివలింగం ఉంచుకోవచ్చా? కాదు. ఏదైనా ఒక పని చేసుకోవాలి అంటే ఆ పనికి సంబంధించిన అర్హత నాకుందా, ఆ పని నేను చేయగలనా, ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. అంచేత శివలింగాన్ని తెచ్చుకోబోయే ముందే ఇవి ఆలోచించుకో.